నేటి మహిళ రేపటి స్ఫూర్తి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే. ఈ ప్రపంచాన్ని అందంగా తీర్చిదిద్దుతున్న ప్రతి మహిళకు నా వందనం. స్త్రీ శక్తికి సాటి లేదు. ప్రతి ఇంట్లో వెలుగు నింపేది మహిళే. ప్రతి ఏటా మార్చి 8వ తేదీన మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఇది కేవలం ఒక్కరోజు వేడుక మాత్రమే కాదు. మహిళల హక్కులను, వారి పోరాటాలను మరియు వారు సాధించిన విజయాలను గౌరవించుకునే సందర్భం. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే దత్ర దేవతః అంటే ఎక్కడ మహిళలు పూజింపబడతారో, గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని మన సంస్కృతి చెప్తోంది. నేటి మహిళ అబల కాదు, సబల. ఒకవైపు ఇంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే మరోవైపు ఆకాశమే హద్దుగా అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకోబోయే వరకు అలసట లేకుండా శ్రమించే మహిళా శక్తి కుటుంబానికి వెన్నెముక. శాస్త్ర సాంకేతిక రంగాల నుండి క్రీడల వరకు, వ్యాపారాల సామ్రాజ్యాల నుండి అంతరిక్ష పరిశోధనల వరకు మహిళలు తమదైన ముద్ర వేస్తున్నారు. సమాజంలో ఇంకా కొన్ని చోట్ల వివక్ష, అడ్డంకులు ఎదురవుతున్నా వాటన్నిటినీ తన ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తోంది నేటి నారీమణి. ఒడిదుడుకులు ఎదురైనప్పుడు కుంగిపోకుండా మరింత పట్టుదలతో ముందుకు సాగడమే మహిళల గొప్పతనం. క్రీడాకారిణులు పివి సింధు, మైథిలి రాజు వంటి వారు మైదానంలో చూపే పట్టుదల ప్రతి ఒక్కరికి ఒక గొప్ప పాఠం. మహిళా సాధికారత అంటే కేవలము చదువు, ఉద్యోగము మాత్రము కాదండి. తన నిర్ణయాలను తను తీసుకోగలగటం మరియు గౌరవప్రదమైన జీవితాన్ని గడపడం. మహిళలను గౌరవించడం అంటే ఒక తరాన్ని గౌరవించడమే అని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ. ప్రతిరోజు మహిళల పట్ల సానుకూల దృక్పథంతో ఉంటూ వారి ఎదుగుదలకు మనం తోడ్పడదాం. మన వంతు సహాయం మనం చేద్దాం. ఒక మహిళ తలుచుకుంటే ఆకాశమే హద్దండి. ఆమె శక్తికి సాటి లేదు. ఆమె ఓర్పుకి ముగింపే లేదు. సమస్యలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా వాటిని ఎదురునిలిచి నిలబడే ధైర్యమే మహిళ. లోకాన్ని నడిపించే శక్తి. అమ్మగా, భార్యగా, సోదరిగా అన్ని రూపాల్లోనూ అండగా నిలిచే గొప్ప వ్యక్తి మహిళ. మహిళ అనుకుంటే ఏదైనా సాధ్యమే. ఆమె శక్తిని గుర్తించాలి ప్రతి ఒక్కరూ. గౌరవంతో కూడిన సమానత్వము ప్రతి మహిళ యొక్క హక్కు. చాలామంది ప్రముఖులు చెప్తూ ఉంటారు, స్త్రీ అంటే కేవలము ఒక వ్యక్తి కాదు, ఒక గొప్ప సంకల్పము. తమ కలలను నిజము చేసుకుంటూ ఇతరులకు దారి చూపే ప్రతి మహిళ ఒక పోరాట యోధురాలే. తరగని ప్రేమకు రూపం ఆమె, తరగని ఓర్పుకు నిలువుటద్దం ఆమె. సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం. ఆమె ఎవరో కాదు, మహిళ. 1975లో ఐక్యరాజ్య సమితి దీనిని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. ఉద్దేశంతో అంటే మహిళ సాధికారత, లింగ సమానత్వము, మహిళలపై హింసను అరికట్టడము మరియు సమాజ నిర్మాణంలో వారి పాత్రను గుర్తించడం దీని ప్రధాన లక్ష్యాలు. ఈ మహిళా దినోత్సవం రోజు ర్యాలీలు, సదస్సులు మరియు సన్మాన కార్యక్రమాల ద్వారా మహిళల శక్తిని కొనియాడుతారు ప్రతి ఒక్కరూ. మహిళ కన్న తల్లిగా లాలిస్తుంది, కంటికి రెప్పలా కాపాడుతుంది, కల్మషము లేని ప్రేమను అందిస్తుంది, చివరి శ్వాస వరకు ప్రేమిస్తుంది. కుటుంబ భారాన్ని మోస్తూ, ఉద్యోగ బాధ్యతలను నెరవేరుస్తూ అందరికీ తోడు నీడగా ఉంటుంది మహిళ. అమ్మగా అనురాగము, భార్యగా భాగస్వామ్యము, అక్కగా అండగా ఉంటూ అందరి జీవితాల్లో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్న ప్రతి మహిళకి ఈ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. పొత్తిలా కరుగుతూ కుటుంబానికి వెలుగునిస్తూ కుటుంబమే సర్వస్వంగా జీవించే మహిళా మణులందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. ప్రతి మహిళా శక్తిని మనం గుర్తించాలి. మనం కూడా ఒక మహిళగా కుటుంబ బాధ్యతను చూసుకుంటూ కుటుంబానికి వెలుగునిస్తూ కుటుంబమే సర్వస్వంగా భావించే మనం స్త్రీజాతికే గర్వకారణం. మరొక్కసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. లైక్ నాకు చాలా అవసరం. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, మీ పార్థ.